సో అందరికీ నమస్కారం. సో ఈరోజు వరమహాలక్ష్మి పండుగకి ఒబ్బట్లు చారు చేసిందమ్మా. సో ఈ చారు ఎట్లా చేసేది, ఈ ఒబ్బట్లు ఎట్లా చేసేది చూస్తాము. లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఒబ్బట్టు సార్కి ఫస్ట్ టైం చేసుకుందామంటే బ్యాళ్ళు ఉడికించుకుందాం. కుక్కర్లో వేసేది వద్దు, బ్యాళ్ళు ఉడికించుకోవాలి. ఇట్లా నీళ్ళు వేసి ఒక పాత్ర పెట్టుకొని ఏం చేసిందంటే నేను ఒక పాత్ర వేసి పెట్టుకొని 1.5 గ్లాస్, ఈ గ్లాస్లో 1.5 గ్లాస్ తీసుకోండి. నేను 1.5 గ్లాస్ బ్యాళ్ళకి 1.5 చెంబంతా నీళ్ళు పోసుకున్నాను. చెంబు వచ్చేసి ఈ సైజ్ చెంబులో తీసుకున్నాను. చూడండి మీ ఇంట్లో మీకు ఎంత మాత్రం సాంబార్ కావాలో దాన్ని చూసుకొని పోసుకోవచ్చు. సో 1.5 చెంబంత నీళ్ళు పోసుకున్నాను. పోసుకొని బాగా నీట్గా ఉడికించుకోండి. ఇట్లా ఉడికించుకొని చూడు ఇంత మాత్రం ఉడకల, ఇంత మాత్రం అంటే ఆల్మోస్ట్ కంప్లీట్గా ఉడికేసింది ఇది బ్యాళ్ళు. ఆ మధ్యం ఇట్లా ఒక్కొక్కసారి బ్యాళ్ళ మధ్యంలో దిండు మాదిరిగా వస్తుంది వైట్ కలర్గా, అట్లా ఉండకూడదు. అట్లా ఉండకుండా ఇట్లా నీట్గా ఫుల్ ఉడికేసిండి. అలా చూడండి, ఇట్లా ప్రెస్ చేస్తే ఆల్మోస్ట్ ఇట్లా ప్రెస్ అయిపోవాల. ఇప్పుడు ఏం చేస్తామంటే ఈ నీళ్ళని ఉంచేసుకొని నెక్స్ట్ ప్రాసెస్ చూస్తాం ఏం చేసి. సో ఇప్పుడు ఏం చేస్తామంటే ఈ నీళ్ళని మనకు కావాలా, ఈ నీళ్ళలోనే మనం సాంబార్ చేసేది, ఉబ్బట్టు సారు చేసేది. దానికి ఈ నీళ్ళని ఒక సపరేట్ పాత్రలోకి నీట్గా ఉంచుకుందాము. బ్యాళ్ళు నీళ్లు సపరేట్ చేసుకుందాం. ఓకే చూడండి, ఇట్లా నీట్గా బ్యాళ్ళంతా నీళ్ళు ఉంచేసుకుంటాము. సో ఇట్లా ఫుల్ ఓన్లీ బ్యాళ్ళు మాత్రం ఉంది పాత్రలో, నీళ్ళు సపరేట్గా ఉంచేసుకుంటాం. సో సపరేట్గా పెట్టుకుంటాము. దానికి మళ్ళీ మసాలా కావాల్సి వస్తుంది, దాన్ని కూడా చెప్తాను. ఇప్పుడు ఏం చేయాలంటే ఈ బ్యాళ్ళకి ఒకడే 1 గ్లాస్ చూపిస్తుంది కదా, దాంట్లో 1.5 అంత బ్యాళ్ళు వేసుకుంటే 1.5 గ్లాస్ అంతా బెల్లము ఇట్లా కొట్టుకోండి నీట్గా. యాక్చువల్లీ మీరు ముద్దు బెల్లం తీసుకోండి, దాంట్లో అయితే అంత సాల్ట్ కానీ మొన్నంతా కొంచెం తక్కువ ఉంటుంది. అది చౌకా ఉంటుంది కదా ఆ బెల్లం, అచ్చు బెల్లం అయితే దాంట్లో కొంచెం సాల్ట్ కంటెంట్ కొంచెం ఉంటుంది దానికి. దీంట్లో అయితే సాల్ట్ కంటెంట్ ఉండాలి. సో ఇది మా మదర్ చెప్పించింది రెసిపీ. సో థ్యాంక్ యూ మమ్మ ఫర్ ద రెసిపీ. యాక్చువల్లీ అదే మాట్లాడినప్పుడు యాక్టింగ్ మాత్రం చేయాల, డైరెక్షన్ కెమెరాకి అంత రాకూడదు. ఓకేనా? కరెక్ట్ చూపిస్తాం. మీరు ఏముందో వాళ్ళు క్లియర్గా చెప్పాలా. కెమెరా ఎక్కడ పెట్టుకో, అక్కడ లోపల గిప్లా అంటే మాకేం కనపడతా ఉంది అని మాకు కనపడుతుంది. ఓకే కంటిన్యూ. ఇది అండి ప్రాబ్లము చేస్తా ఉన్నప్పుడు. వాళ్ళే డైరెక్షన్, వాళ్ళే యాక్టింగ్, అన్ని వాళ్ళే చేస్తారు. ఆల్ ఇన్ వన్. యాక్చువల్లీ ఇట్లా బ్యాళ్ళకి బెల్లం వేసేసి ఇట్లా నీట్గా కలిపేసుకోండి. దాన్ని ఇది అప్పుడప్పుడు తిప్పుతూ ఉండాలి, ఎలాంటి తళమంటుతుంది. అది ఇది బ్యాళ్ళు బెల్లము రెండు బాగా మిక్స్ అయిపోవాల. ఈ బెల్లం ఆల్మోస్ట్ కొంచెం కరిగిండల్లా, కరిగేటట్లు చూసుకోండి. స్టవ్ ఆన్లో ఉందా? ఆన్ చేస్తాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒకసారి మిక్స్ చేసేస్తాను. మిక్స్ చేసి స్టవ్ ఆన్ చేసుకోండి. స్టవ్ ఆన్ చేసుకొని ఒక సిమ్లో పెట్టుకోండి. సిమ్ అంటే కొంచెం మీడియం ఫ్లేమ్లో. ఎలా అంటే ఇది అప్పుడప్పుడు తిప్పుతూ ఉంటే ఏమవుతుందంటే ఇది తళమంటేస్తుంది. సో అప్పుడు ఒబ్బట్లు అంత టేస్ట్ వచ్చేలా దానికి. చూడండి ఇంత మాత్రం బాగా కలిసిపోయింది. చూడండి ఆ కలరే తెలుస్తుంది, బెల్లము బ్యాళ్ళు బాగా మిక్స్ అయ్యిండేది. సో ఇప్పుడేం చేసుకుందామంటే దీన్ని ఆఫ్ చేసేస్తాము. ఆఫ్ చేసి నెక్స్ట్ ప్రాసెస్ ఏమి అంటే దీనికి కణకం కావాలి కదా, అంటే ఆ పిండి, ఆ బైండర్ దీన్ని లోపల పెట్టి పైన తట్టేదానికి ఆ పిండి, దాన్ని ఎట్లా చేసుకోవాలో చూస్తాము. కణకంకి ఏం చేయాలంటే ఒక పాత్ర తీసుకోండి, దాంట్లో కొంచెం పసుపు వేసుకుంటాను, కొంచెం నీళ్ళు వేసుకోండి. ఆ పసుపు కొంచెము కరిగేంతగా మిక్స్ చేసేసుకోండి దీన్ని. దీంట్లోకి ఇప్పుడు అదే సేమ్ గ్లాస్ నేను చూపిస్తాను కదా, అట్లా 1.5 గ్లాస్ అంతా మైదా వేసుకుంటా ఉంటాం. సో 1.5 గ్లాస్ అంతా మైదా వేసుకోండి దీంట్లోకి. ఇప్పుడు దీన్ని నీట్గా, అంటే అంత గట్టిగా కాదు, చపాతీ డవ్ మాదిరిగా కలుపుకోరా, దీన్ని కొంచెం నీళ్ళుగానే కలుపుకోవాలా. సో కొంచెంగా నీళ్ళు యాడ్ చేసుకొని మనం దీన్ని ఒక డవ్ మాదిరిగా కలుపుకుందాం. యాక్చువల్లీ మొదలైంటే కెమెరా యాంగిల్స్ అన్నీ చూడాల్సి ఉండే, ఎలా అంటే ఫేస్ చూపిస్తూ ఉండే. ఇప్పుడు సో వీఆర్ ఫేసింగ్ కెమెరా కాబట్టి కెమెరాకి ఎట్లుంటేనే పర్వాలేదు. లేకపోతే సానా షార్ట్ అంతా ఫుల్ చేయాల్సి ఉండే.
చూడండి ఈ టెక్స్చర్లో చూడండి ఇట్లా అదంతా చూడండి ఇట్లా రావాలా. సో ఈ టెక్స్చర్లో మనము కలుపుకోవాలా. సమ్ టైమ్స్ ఇట్ డిపెండ్స్ ఆన్ ద మైదా ఆల్సో. కొన్ని మైదా ఏమవుతుందంటే ఇట్లా సాగెళ్ళలేదు. సో సాగింటే మైదా ఒకటి బాగుంటే మీకు ఒబ్బట్లు చాలా బాగా వస్తుంది. లేదంటే కొంచెము అంత నీట్గా వచ్చేలా కట్ అయ్యేట్లంతా అవుతుంది. చూడండి ఇట్లా ఉండాల పిండి కలుపుకునేది. దీనికి ఏం చేస్తామంటే కొంచెం ఆయిల్ వేసేసి కొంచెంసేపు నానబెట్టేస్తాం అని చెప్పి సోక్ చేసి పెట్టేస్తాం దాన్ని అని చెప్పి మనం అప్పుడే హూర్ణము అంటారు. అదేమది ఒబ్బట్టు లోపల అది ఇప్పుడు చూపిస్తాం కదా బ్యాళ్ళు బెల్లం స్టఫింగ్. సో ఆ స్టఫింగ్ని మనం ఇప్పుడు చల్లారింది ఆల్మోస్ట్ అది కొంచెము. సో చల్లారితేనే దాన్ని మిక్సీకి వేసుకుందాం. అంతవరకు దీన్ని బాగా సోక్ చేసి పెట్టేస్తాం. చూడండి నూనె వేసి బాగా ఇట్లా కలుపుకొనేసిందాము. ఈ ఒబ్బట్టు చేసే దాంట్లో ప్రతి ఒక్క స్టెప్ కూడా చాలా ఇంపార్టెంట్. ఒక్క స్టెప్లో అట్లా అయితేనే నీట్ నోటీస్ మనకు బాగా రావాలా ఒబ్బట్టు అంటే మనము ప్రతి ఒక్క స్టెప్ కూడా నీట్గా ఫాలో అవుతాండి. అప్పుడు కరెక్ట్ కన్సిస్టెన్సీ నీట్గా బాగా వస్తుంది. చూడండి ఇట్లా కలిపిండాము. దీన్ని ఏం చేస్తామంటే అట్లే పెట్టేస్తే మనము సోక్ చేసేకి ఎండిపోతుంది. సో దీన్ని ఏం చేయాలంటే మనము ఇది ప్లేట్ ఎత్తుకొని మూసి పెట్టేస్తాం. కాసేపు మూసి పెడదాము. తర్వాత అది మిక్సీకి వేసుకుందాం. చూడండి ఇది అదే ఒబ్బట్టుకి స్టఫింగ్. దీనికి ఏం నీళ్ళు ఏం వేసుకొని అక్కర్లేదు. దీంట్లోనే ఆల్మోస్ట్ బాగా ఉంది నీళ్ళు. దీన్ని బాగా నైస్గా నున్నుగా రుబ్బుకొని పెట్టుకోవాలి ఒక సైడ్. మిక్సీ జార్ ఆర్ గ్రైండర్. మిక్సీ జార్ ఆర్ గ్రైండర్ ఆర్ మీకు అంత పేషెన్స్ ఉంటే ఇంట్లో ఆ రోల్ ఉంటే నీట్గా వేసుకొని బాగా రుబ్బుకోండి. ఇంకా బాగా టేస్ట్ వస్తుంది, మంచి టేస్ట్ వస్తుంది. చూడండి మనం నానపెట్టుకోండి నీట్గా. ఈ కణకం రెడీ అయింది. తర్వాత ఇది హూర్ణము. ఇగో ఇట్లా ఇంత మాత్రంగా చూడండి ఇంత నైస్గా మనము మిక్సీకి వేసుకుంటే సరే. అదేమవుతుందంటే మనము నేల అంత బ్యాళ్ళు మధ్యన దిండు ఉండరాదని చెప్తానంటే ఆ దిండు ఉంటే మిక్సీలో కదా మనం యూజ్లీ వేసుకునేది. అందరింట్లో మిక్సీలో యూజ్లీ యూజ్ చేసేది. దానికి ఆ మిక్సీలో మెదిగేలే నీట్గా గ్రైండ్ అయ్యలే కాబట్టి మనము అంత నైస్ అంత ఉడికేటప్పుడు అది మధ్య దిండు లేకుండా కంప్లీట్గా ఉడకాలని చెప్పింది అనుకోండి. చూడండి ఈ కన్సిస్టెన్సీలో ఇట్లా రుబ్బుకొని పెట్టుకుంటే చాలు. చూడండి దీనికి ఏం నీళ్ళు ఏమేమి యాడ్ చేసింది లేదు, వాటర్ ఏం యాడ్ చేసింది లేదు. సో ఇంక మాత్రం చేసుకుంటాము. ఇది పూర్ణము. పూర్ణము ఇది కణకము. ఓకే. సో ఇది వచ్చేసి స్టఫింగ్. దిస్ ఇస్ చపాతీ మాదిరి లోపల పెట్టి డౌ. చూడండి జనరల్గా అయితే బటర్ పేపర్ అదంతా యూజ్ చేస్తారు. అంతే బటర్ పేపర్ వరకునే ఎదుక్కోనక్కర్లేదు. మనం కావాలంటే ఇంట్లో చూడండి ఇది మామూలు కవర్. ఇది మనము ఇంటికి ఏమైనా సామాన్ తెచ్చింటాం కదా. సో దాంట్లో వేసిన కవర్ అది. దాన్ని నీట్గా కడిగిసి వైప్ చేసి పెట్టుకోండాము. దానిపైన కొంచెం ఆయిల్ వేసుకొని ఇట్లా దీని మీదే తట్టుకోవచ్చు. లేదంటే కొందరు ఏం చేస్తారంటే రెండు చేతిలో చేసుకుంటారు. ఎడమ చేతిలో పెట్టుకొని ఇట్లా తట్టి ఉంటి చేసి పెడతారు. సో అది చూసాక ఒక తర అనిపిస్తుంది. అది కాక మనకి హ్యాండ్ కూడా ఫ్రీ ఉంటుంది ఒక హ్యాండ్ అనేసి. ఇట్లా చేసుకుంటే ఈజీ అవుతుంది. ఇట్లా చేసి నేర్పించింది నాకు మా భాగ్యక. థ్యాంక్ యూ భాగ్యక వన్స్ అగైన్. సో ఇప్పుడు ఆ ఉంటి చేసి పెట్టుకున్నాం కదా పూర్ణము, దాన్ని ఇట్లా పెట్టేసి ఇట్లా నీట్గా ఫోల్డ్ చేసేయండి అన్న ప్రకారం. సో అది పూర్ణము ఎక్కడ కనిపించుకోకున్నట్లా చూడండి ఇట్లా ఫుల్ మిక్స్ క్లోజ్ చేసేయండి. ఇట్లా చేసిన తర్వాత నీట్గా ఒక మైల్డ్గా ఇట్లా ప్రెస్ చేసుకొని ఇట్లా ఒత్తుకోండి నీట్గా. ఆలు పరాటా స్టఫ్డ్ పరాటా తర. ఎస్ ఆల్మోస్ట్ ఏం అదే. అదైతే కారము, ఇదైతే మనం దీని ఇట్లా హోళిగా బొబ్బట్టు తెలుగులో బొబ్బట్టు ఆంధ్ర సైడ్. ఎస్. సో బెంగళూరు తెలుగు వాళ్ళు వచ్చి ఒబ్బట్టు అని అనొచ్చు, ఓళ్ళగా అనొచ్చు. ఓళ్ళగా అంటారు. ఓళ్ళగా ఏమనే అన్ని ప్లేస్లను బెంగళూరులో ఉంటుంది. అక్కడక్కడ చాక్లెట్ ఒబ్బట్టు, కారం ఒబ్బట్టు ట్రై చేస్తాం ఒకసారి. అది కూడా చేసి చూపిస్తాం. చాక్లెట్ బాదము. సో వెరైటీ ఆఫ్ స్టఫింగ్స్. సో ఏం డిఫరెన్స్ అంటే స్టఫింగ్స్ డిఫరెన్స్ అంతే, ఇంకేం లే. ప్రొసీజర్ సేమే. సో ఇంకా కొందరు ఏం చేస్తారంటే దాన్ని వైట్ కలర్ చేసుకుంటారు. అదేమంటే మనం పసుపు యాడ్ చేసేలేదు, అప్పుడు వైట్ కలర్ అయిపోతుంది. సో ఇప్పుడు ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది మన ఒబ్బట్టు. తట్టుకొనేసింటాము. సో ఆల్రెడీ మనము పెనము మనమైతే ఇక్కడ ఐరన్ పెనము తవా తీసుకుంటాము. ఇట్స్ నాట్ ఎ నాన్ స్టిక్ వన్. సో ఐరన్ పెనం వేసుకుంటాము. దీనికి ఏం చేస్తామంటే కొంచెము ఆల్రెడీ హీట్ అయిపోయింది బాగా, కొంచెం అట్లా ఆయిల్ వేసేసి దీన్ని
ఈ ఒబ్బొట్టు తీసి దాని మీద వేసేస్తాం. చూడండి ఎంత నీట్గా వచ్చేస్తుంది. ఎస్, సో రొబ్బట్ ఈజ్ రెడీ అవుతా ఉంది. అంతసేపుకి ఇంకొక ఒబ్బొట్టు చేసుకొని ఇస్తాం మనం. సో యాజ్ యూజువల్ దీనిపైన కవర్ పైన కొంచెం ఆయిల్ వేసుకుందాము. సో చూడండి ఇట్లా లో మీడియంలో పెట్టుకొని ఇది నీట్గా ఫ్రై చేసుకోండి. ఫ్రై కాదు, ఏం చేస్తారు, కాల్చుకోండి. ఫ్రై కాదు, కాల్చుకోండి. ఎలాంటే అప్పుడే చూడండి ఈ కలర్ వస్తుంది నీట్గా బ్రౌన్ కలర్గా, లేదంటే మాడిపోతుంది. సో మాడిపోతే అంత టేస్ట్ బాగుంటుంది. ఏమంటే ఎలాంటి లోపల అది బెల్లం ఉంది కాబట్టి మాడినాను అదొకతరా టేస్ట్. సో 1 ఒబ్బట్టు రెడీ. సో ఇంకొంచెం కావాలి ఇది. ఇంకొకటి ఏమంటే మీరు ఇంకొక జాగ్రత్త ఏం తీసుకోవాలంటే ఇది హూరణము తర్వాత కణకము రెండు ఆల్మోస్ట్ సేమ్ సైజులో తీసుకోవాలా. అప్పుడు ఏమవుతుందంటే నీట్గా ఈక్వల్గా చూడండి. మనం తట్టినాం చూడండి ఈ మాదిరిగా ఇక్కడ చూపించండి. సో ఇట్లా నీట్గా ఈవెన్గా వస్తుంది. మనం ఏమైనా కణకం ఎక్కువ ఎత్తుకున్నా పిండిగా వస్తుంది. పూడం ఎక్కువ ఎత్తుకుంటే బయటకు వచ్చేస్తుంది. అంతా లోపల పెట్టిన స్టఫింగ్స్ అంతా బయటకు వచ్చేస్తుంది. వేడిగా ఉండే ఒబ్బట్ రెడీ అయిపోయింది. సో యూజువల్లీ అమ్మోళ్ళ ఇంట్లో చేసేటప్పుడు ఏమవుతా ఉండే మేమందరూ సిస్టర్స్ అంతా ఉన్నప్పుడు అప్పుడు అంతా ఇప్పుడు అంతే మా బాధ్యతకి ఇట్లా వేడిగా ఉంటే చాలా ఇష్టము. సో మా ప్రేమకి ఏం చేసేదంటే కాలుసారి వెంటనే బాగా తీసుకొని ప్లేట్లోకి వేసి ఇచ్చేసేది. సో అట్లా తింటేనేమో వాళ్ళకి ఖుషి. సో దీనికి ఇంకొక కాంబినేషన్లో ఏం తినొచ్చు అంటే ఈ ఒబ్బొట్టుకి నెయ్యి సో నెయ్యి వేసుకొని తినొచ్చు. లేదంటే ఇంకా కొందరు ఏం చేస్తారంటే పాలు వేసుకొని కలుపుకొని తర్వాత నెయ్యి వేసుకొని తింటారు. సో చూడండి మీకు ఎట్లా బాగా అనిపిస్తుందో అట్లా తినొచ్చు. నేను చెప్పేసి టెంకాయ పాలు వేసుకుంటారు, నార్మల్ ఉడికేసిన పాలు వేసుకుంటారు, నెయ్యి వేసుకుంటారు. నెయ్యి నాటికి ఊరికి అట్లే కూడా తింటారు. ఎస్ కానీ నెయ్యి వేసుకుంటే బాగుంటుంది. సో ఇప్పుడు స్టార్టింగ్ రెండు చేసుకుంటా ఉంటాము. ఇది అమ్మ నైవేద్యం చేసుకుంటా ఉంటాము. సో 2 పూజకి. సో 2 ఒబ్బొట్టు రెడీ అయిపోయింది. వంచిన చారుకి ఇప్పుడు మసాలా రుబ్బుకొని వేస్తాం. అట్లా చల్లారే టైంకి చూడండి ఎర్రగడ్డలు కోసుకుంటాము. తెల్లగడ్డలు ఏం చేయాలి ఇట్లా మధ్యమ కోసేయండి. చూడండి ఇట్లా కోసుకొని ఇది ఇడిపించుకొనేసి తర్వాత వేపించుకుందాం, బాగా ఫ్రై చేసుకుందాము. దీనికి ఏం చేసానంటే ఒక పెద్ద ఎర్రగడ్డ తీసుకున్నాను. పెద్ద ఎర్రగడ్డ తర్వాత ఒక కంప్లీట్గా ఉంటే గార్లిక్. సో దీనికి గుర్తుపెట్టుకోవాలంటే మీరు చూడండి తెల్లగడ్డలు ఎర్రగడ్డలు అన్నీ పేరుగా చెప్పుకోండి. అప్పుడు మీకు ఈజీగా గుర్తొస్తుంది. సాసులు చూడండి ఒక 1/2 టేబుల్ స్పూన్ అంతా సాసులు, ఒక 1/2 టేబుల్ స్పూన్ అంతా మెంతాలు. సో సాసులు మెంతాలు, జీలకర్ర కొంచెం ఎక్కువగానే వేసుకోండి పర్వాలేదు. ఈ చిన్న టేబుల్ స్పూన్లో ఒక 4 టేబుల్ స్పూన్స్ వేసుకుంటా ఉన్నాను. సో జీలకర్ర తర్వాత మిరియాలు. సో అప్పుడు మీకు ఈజీగా ఉంటుంది గుర్తుపెట్టుకునే దానికి. 2 3 4. సో దీనికి కారం ఎట్లా అంటే ఐదర్ మీరు ఇట్లా ఎండిన మిరపకాయలన్నా తీసేసుకోండి, లేదంటే కారం పొడన్నా సాంబార్ పొడన్నా వేసుకోవచ్చు. చూడండి ఇట్లా 4 మిరపకాయలు 4కిన ఒక 6 వేసుకోండి పర్వాలేదు, కొంచెం కారంగా ఉంటుంది, బాగుంటుంది ఓళ్ళకి. సో 6 సన్న మిరపకాయలు, ఒక 2 గుంటూరు మిరపకాయలు, కలర్ కోసం ఒక 2 బ్యాడిగే మిరపకాయలు వేసుకుంటా ఉన్నాను నేను. ఇవన్నటి బదులు ఇవన్నీ స్కిప్ చేసేసి మేము ఊరికే సాంబార్ పౌడర్ వేసుకుంటామంటే వెళ్ళను కూడా, అది కూడా చేసుకోవచ్చు. సో ఇట్లా వేసుకొనేసి దీన్ని బాగా వేపుకొనేస్తాం. కొంచెం ఆయిల్ వేసుకొని బాగా వేపుకుందాము. సో దీని జొతికి ఇదంతా ఆల్మోస్ట్ అంతా బాగా ఏగి నుంచి ఏం చేస్తామంటే ఒక 1/2 టేబుల్ స్పూన్ అంతా గసాలు తర్వాత చెప్తాను. సో దానికి తగినంతగా కొంచెం ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేసుకొని దీన్ని బాగా ఫ్రై చేసేసుకుందాము.
సో ఫ్రై చేసుకొని దాన్ని ఎట్లా అంటే సంపంగి పూలు వస్తుంది కదా, ఆ పువ్వు కలర్ వచ్చేంతగా ఫ్రై చేసుకోవాలి బాగా. ఎవరైనా సంపంగి పూలు చూడుకున్న వాళ్ళు అయితే సంపంగి పూలు చూడుకోవాలంటే దే కెన్ గూగుల్ అండ్ చెక్ ఇట్ అవుట్. వాళ్ళు గూగుల్ అలా గూగుల్ ఎట్లా తెలుస్తుంది పాపం బిగినర్స్. అంటే ఆల్మోస్ట్ కొంచెం గోల్డెన్ బ్రౌన్ మాదిరిగా. ఓకే, గోల్డెన్ బ్రౌన్. సో ఇంకొకటి నేను ఇది గుర్తుపెట్టుకునే దానికి చెప్తా కదా, అది వచ్చేసి మా రెండో అక్క, మా భాగ్యకి చెప్పించింది. అది అట్లా పెడితే నీట్గా మర్చిపోకుండా అన్ని ఇంగ్రీడియంట్స్ వేస్తామనేసి చెప్పించింది. థ్యాంక్స్ భాగ్యక్క. చూడండి ఇంత మాత్రము వేగించుకుంటే చాలా. చూడండి ఆల్మోస్ట్ గోల్డెన్ బ్రౌన్ వచ్చేసింది. అంటే కొంచెం అది స్మాష్ చేసినప్పుడు సంపంగి పువ్వు కలర్ రావాలా అని చెప్పింది. ఓకే చూడండి దాంట్లోకి ఇప్పుడు ఒక చిన్న స్పూన్ అంతా గసాలు, పాపీ సీడ్స్. సో అది వేసుకున్నట్టు కొంచెం వేగించుకుందాము. సో దీని జొతికి ఫైనల్గా ఇంకొక ఇంగ్రీడియంట్ ఏమి అంటే గ్రేట్ చేసుకుంటే టెంకాయ వేసుకొనేస్తాం. ఒక హ్యాండ్ఫుల్ అంతా తీసుకొని వేసేసుకోండి. అది చూసుకొని మనం ఎట్లా కావాలంటే వేసుకోవచ్చు. మనం ఎక్కువ తిక్కు కావాలంటే అది ఎక్కువ టెంకాయ వేసుకోండి. సో మనకైతే అంత చాలా. సో ఇంత మాత్రం ఒక హ్యాండ్ఫుల్ అంతా వేసుకుంటాము. సో ఇది వేసుకొని ఒక్కసారి ఇట్లా వేగించుకొనేసి ఫ్రై చేసుకొని దీన్ని కొంచెం చల్లారనిస్తాము. చల్లారిన తర్వాత ఏం చేయాలో ఒక నిమిషం చెప్తాను. సో ఇది ఆల్మోస్ట్ బాగా ఏగింది, ఇది ఫ్రై అయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇంకొక మీరు అది టిప్ అన్నా అనుకోండి, ఎట్లానే తెలుసుకోవచ్చు. మేమైతే ఏం చేస్తామంటే ఆ జార్లో మనం అప్పుడే హూర్ణము చెప్పింటి కదా, ఉబ్బటికి చేసింది ఆ హూర్ణము, అదే జార్లోకి, దాన్ని ఏం కడిగిండలేదు. సో ఇదే జార్లోకి ఈ మిక్స్చర్ని వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని నీట్గా నైస్గా గ్రైండ్ చేసుకుందాం. స్మూత్ పేస్ట్ అట్లా రుబ్బుకొనేస్తాం, గ్రైండ్ చేసుకుందాం దీన్ని. ఇది అలా ఇట్లా అంటే దీన్ని కొంచెం ఆ స్వీట్నెస్ యాడ్ అవుతుంది. ఆ స్వీట్నెస్ యాడ్ అయినప్పుడు ఒక ఎక్స్ట్రా ఫ్లేవర్ వస్తుంది సాంబార్కి. సో దానికోసము అట్లా వేసుకుంటే బాగుంటుంది అని చెప్తాను. సో అప్పుడే నీళ్లు తీసి పెట్టుకుంటాం కదా, ఆ నీళ్ళది ఏం నీళ్ళు? బ్యాళ్ళు ఉడికేసి అదే బ్యాళ్ళు ఉడికేసింటాం కదా స్టార్టింగ్. సో బ్యాళ్ళు ఉడికేసిండే నీళ్ళు ఇది. సో అది తీసి ఒక గిన్నెలోకి, ఆ గిన్నె అవుతుంది అదే మనం బ్యాళ్ళు ఉడికేసింటాం కదా, బెల్లము బ్యాళ్ళు అంతాను సేమ్ గిన్నె. ఎలా అంటే అది స్వీట్నెస్ ఉంటుంది దాంట్లో దానికి. సో దాన్ని ఉడికిస్తూ ఉన్నాము. కొంచెం అది ఉడికైతేనే మనము రుబ్బుకుంటాం కదా. సో ఇంత మాత్రం ఈ కన్సిస్టెన్సీలో బాగా రుబ్బుకోవాలా, బాగా గ్రైండ్ చేసుకుంటాము. చూడండి ఇంత టేస్ట్ నైస్గా వచ్చింది. దీన్ని ఆ సాంబార్లోకి యాడ్ చేసేసుకుందాం. ఇంకొకటి ఏమి అంటే దీని జొతికి అప్పుడే చెప్పేది, ఇది మిస్ అయింది, అది కరేపాకు కూడా వేసుకొని దీన్ని గ్రైండ్ చేసేటప్పుడు, ఫ్రై చేసేటప్పుడు కరేపాకు కొంచెం వేసుకోవచ్చు. ఫ్రై చేసేటప్పుడు ఓకే, ఆయిల్లో ఫ్రై చేసేటప్పుడు కరేపాకు వేసుకోండి. మేము వేసుకునేది మర్చిపోతుంది. ఎస్, నేను దాన్ని కూడా తిరుగుబాటు వేసుకోండి. ఓకే, సో ఆవిడ మనము రుబ్బుకోండేదంతా మిక్సీకి వేసుకొని వేసేసుకున్నాము. దాంట్లో మిగిలిండే మసాలా అది ఉంటుంది కదా మిక్సీలో, దాంట్లోకి కొంచెము వాటర్ యాడ్ చేసుకొని పోసేసుకున్నాము. సో ఇది మీకు ఎంత కావాలో అంత వాటర్ వేసుకోవచ్చు. ఇది యాక్చువల్లీ వాటరీగానే ఉండేది, రసం మాదిరి ఉంటుంది. చూడండి, మీరు బాయిల్ చేస్తా థిక్నెస్ వస్తుంది, బట్ అంత టేస్ట్ బాగా వస్తుంది. థిక్నెస్ అంత వచ్చేలే, నార్మల్లీ రసం మాదిరినే ఉండేది ఈ చారు. ఒబ్బట్ల చారు అంటారు కదా, ఓలిగే సారు, ఓలిగే సాంబార్. సో స్పెషాలిటీ ఏమో ఓలిగే సాంబార్ది అంటే మనము చేసి ఎన్ని రోజులన్నా పెట్టుకోవచ్చు, ఫ్రిడ్జ్ లో పెట్టుకొని తినుకోవచ్చు. అలాంటి వర్కింగ్ లేడీస్ కంటే కొంచెం, వర్కింగ్ లేడీస్కి ఏమో హౌస్ వైఫ్స్ కూడాను ఇది కొంచెం రిలీఫ్ చేస్తుంది ఒబ్బటి సాంబార్ చేసినప్పుడు. సో ఇది ఒక వారం పారిస్తారు ఇప్పుడు అమ్మకే. చూడండి, మీరే కావాలా కావాలంటే ఒక వారం ఫ్రిడ్జ్ లో పెట్టుకొని మాకు ఇంకా ఒక వారము కుకింగ్ కొంచెం రిలాక్స్ చేసుకుందామని.
సో ఇప్పుడు బాగా ఇట్లా తెరలు వచ్చింది, కానీ సీ దట్ పొంగిపోరాదుకున్నట్లు చూసుకోండి, అలాంటే పొంగితే ఆ టేస్ట్ కొంచెం తగ్గుతుంది. మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. సో ఇప్పుడు ఇంకొక ఇంగ్రీడియంట్ మన టామరిన్ జ్యూస్, ఒక చిన్న ఉసిరికాయ అంతా వేసుకోండి. అది ఉడికిలోనే వేసుకొని బాగా జ్యూస్ చేసుకొని ఇట్లా మిక్స్ చేసేసుకోండి దీనికి. సో బాగా తెరలుతా ఉంది, ఈ పొచ్చు వాసన పోయే వరకు కొంచెం అట్లా తెరలించుకోండి బాగా. చింతపండు జ్యూస్ పచ్చి వాసన పోని. ఇప్పుడు సాల్ట్ సాల్ట్ యాడ్ చేసుకునేస్తాను మీకు రుచికి తగినంత. ఎస్, చూడండి పొంగు వస్తూ ఉంటుంది, పొంగు వచ్చినప్పుడు చూసుకోండి. సో ఇప్పుడు తిరిగిపోతే వేసుకుంటాం దీనికి. సో కడాయి పెట్టి కొంచెం ఆయిల్ వేసేసిండాను. మీరు గీ కూడా వేసుకోవచ్చు. గీ వేసుకోవచ్చు, కొంచెము సాసులు వేస్తాము. సో దీనికి ఇంక వేరే ఇంకేం వేసలేదు, సిన్స్ దిస్ ఇస్ ఎ ప్లెయిన్ సాంబార్. యూజువలీ దాల్కి అయితే మనము మస్టర్డ్ సీడ్స్ అంటాము, సో మస్టర్డ్ సీడ్స్ ఏం అవసరం లేదు. మస్టర్డ్ సీడ్స్ సారీ మెంతాలు. సో ఇది ఆల్రెడీ పట్టపట అనేది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము, లేదంటే కరేపాకు వేస్తూ ఉన్నాం కాబట్టి దీన్ని ఇట్లా కట్ చేసి వేస్తాము. కొన్ని యాజ్ ఇట్ ఈజ్ అట్లే వేస్తాం. యూజువల్లీ అయితే మళ్ళీ అంటారు మళ్ళీ మీ అక్కోళ్ళు చెప్తా. మా అక్కోళ్ళ ఇంట్లో ఏం చేస్తారంటే, మా సెకండ్ అక్క మా భాగ్యకోళ్ళ ఇంట్లో, వాళ్ళ ఇంట్లో ఇది ఉంది, కరేపాకు చెట్టు ఉంది కాబట్టి ఆ రెమ్ములు, కరేపాకు రెమ్ములు ఉంటాయి కదా, ఆ రెమ్ములతోనే వాళ్ళు అలాగలాగే వేసేస్తారు మిక్స్ రెమ్ములు. సో అది కరేపాకు ఎగురుతుంది అనేది ఆఫ్ చేస్తే. ఇప్పుడు ఇంకొక ఇంగ్రీడియంట్, ఇది ఆప్షనల్, కానీ మేమైతే మా ఇంట్లో ప్రతి ఒక్క దానికి హింగ్ వేసేస్తాము. సో కొంచెం హింగ్ వేసేస్తాము. హింగ్ వేసేస్తే కొంచెము అది కొంచెం ఫ్రై కానీ. సో తిరగబాత్ రెడీ. ఎస్, గ్రీన్ తిరగబాత్ ఈజ్ రెడీ. సో దీన్ని తీసి మన సాంబార్లోకి, ఒబ్బటి సాంబార్ సో వేసేస్తాము. చూడండి ఎంత కలర్ఫుల్గా బాగా వచ్చిందో సాంబార్. చారు ఒబ్బటి చారు. ఒబ్బటి చారు సాంబారు ఈజ్ రెడీ. రెడీ టు ఈట్. సో ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయండి. సో ఒక తెరలు వచ్చింది, ఆఫ్ చేసేస్తాం స్టవ్. సో ఇప్పుడు ఒబ్బట్లు చారు, ఒబ్బటి సాంబారు రెడీ. సో ఐఎమ్ యాడింగ్ మై లవ్ టు ఇట్, బోత్ ఆఫ్ ది థింగ్స్. ఈవెన్ ఐఎమ్ యాడింగ్ మై లవ్. సో మన లవ్ని ఇక్కడ మిక్స్ చేస్తాము. ఇక్కడ కూడా బాక్స్ సెటిల్ అవుతుంది. ఇప్పుడు మన ట్రెడిషన్. సో స్టవ్ ఆన్ చేసుకునేసి, స్టవ్ ఆన్లో ఉన్నప్పుడు ఏం చేస్తామంటే కొంచెము తీసేసేసి ఇది ఉబ్బట్టు కొంచెము, తర్వాత సాంబార్ కొంచెం వేసేసి స్టవ్ ఆఫ్ చేసేస్తాము. ఇట్లా చేసేదాని నుంచి ఎంతోమందికి అన్నదానం చేసినంత పుణ్యం వస్తుంది. సో ఇప్పుడు టేస్టింగ్ టైం. సో టేస్ట్ ఉబ్బట్టు బాగుంది, పర్ఫెక్ట్గా ఉంది. నాట్ సో స్వీట్, నాట్ సో ఇది, వెరీ గుడ్. థ్యాంక్ యూ. సాంబార్, దట్ ఈస్ ఉబ్బట్ సాంబారు ఓకే. యాక్చువల్ ఇంకా టేస్ట్ బాగా వస్తుంది, ఓకే. బట్ ఏమో మిస్సింగ్ అయ్యింది. ఓకే, గుడ్. మీకే అనిపిస్తుంది కానీ బాగుంది ఏమో. బట్ ఓకే, ఎట్లున్నానో బాగానే ఉంటుంది మీకు. ఉబ్బట్ సాంబారు బాగానే ఉంటుంది, ఏమో కొంచెము నాట్ అంత టేస్ట్ లేదు యాక్చువల్ ఉన్నంత, ఏమో మిస్సింగ్ అయింది. అదే కారం పొడి వేస్తారు జనరల్గా, మిరకాయలు వేసుకుంటాం. ఓకే. సో ఓకే, సో నెక్స్ట్ అయ్యే కదా అంతే. సో ఈ వీడియో మీకు లైక్ అయింది అనుకుంటాను. ఎప్పుడూ ఇంట్లోనే వండుకొని తినండి, మీ పుట్టకి ಜೇಬಿಗೆ ಆರೋಗ್ಯಕರಂ, ಸಂತೋಷಕರಂ, ರುಚಿಕರಂ. ಯಾವಾಗಲೂ ಮನೆಯಲ್ಲೇ ಅಡುಗೆ ಮಾಡ್ಕೊಂಡು ಊಟ ಮಾಡಿ. ಇದು ನಿಮ್ಮ ಹೊಟ್ಟೆಗೆ ಮತ್ತು ಜೇಬಿಗೆ ಆರೋಗ್ಯಕರ, ಸಂತೋಷಕರ ಮತ್ತು ರುಚಿಕರ. So thank you for watching this video. Watch out our next video. Bye. Take care. Take care.